కలిగిన లీగల్ రైట్స్ విషయంలో మీరు అన్నారు కాబట్టి ఒక చిన్న అనుమానాన్ని మనం అడ్వకేట్ కృష్ణకాంత్ గారి నుంచి తీసుకుందాం. ఆ తర్వాత నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కృష్ణకాంత్ గారు, ఒక చిన్న డౌట్ ఇక్కడ. ఇప్పుడు ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి విషయంలో ఆలోచించాలి, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మీ గురించి దీన్ని మనం అఘాయిత్యంగా లైంగిక నేరంగా భావించలేము, కేవలం ఆ అబ్బాయి గురించి మాత్రమే ఆలోచించాలి అనేది కోర్టు చెప్తున్న మాట, సుప్రీంకోర్టు. ఇప్పుడు ఆ అబ్బాయికి తండ్రిగా ఆ వ్యక్తిని పరిగణిస్తుందా? తల్లి తండ్రిగా ఆ అబ్బాయికి అయితే రాయాలి కదా లీగల్గా. సో తల్లి తండ్రి అనే పదం వచ్చినప్పుడు ఎలా రాయాల్సి వస్తుంది? ఇటు తల్లి పేరు తన కన్నందుకు ఆ మహిళ పేరు, తండ్రి పేరు, ఇటు ఈ వ్యక్తి పేరు రాయాల్సి వస్తుందా? అదేనా లీగల్గా? సార్ మనోజ్ గారు, ఈ కేసు ఏదైతే ఉందో నాగరత్న గారు ఒక మంచి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చారని మనం అనుకోవాలి. ముఖ్యంగా ఫాల్స్ రేప్ కేసెస్ ఇలాంటివే చాలా చూస్తుంటాం మేము రోజు. సో ముఖ్యంగా ఈ ఫాల్స్ రేప్ కేసెస్ కూడా ఇట్స్ మంచి క్లాసిక్ ప్రెసిడెంట్ సెట్ చేశారు నాగరత్న గారు. ఆల్ థ్యాంక్స్ టు హర్. అండ్ సేయింగ్ దట్, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, ఇప్పుడున్న లేటెస్ట్ బిఎన్ఎస్ చట్టాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం కూడా ఒకవేళ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో పుట్టిన పిల్లలకైనా సరే దే ఆర్ డీమ్డ్ యాజ్ లెజిటిమేట్ చిల్డ్రన్. అంటే ఇప్పుడున్న చట్టాల ప్రకారం వాళ్ళకి తండ్రి ఆస్తుల్లో వాటాలు వస్తాయి, తండ్రి వాళ్ళకి మెయింటెనెన్స్ ఇచ్చే చట్టం కూడా ఉంది ఇప్పుడు లేటెస్ట్ సెక్షన్ 114 ఆఫ్ బిఎన్ఎస్ ప్రకారం. ఓకే, అంతకుముందు 125. సో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో పుట్టినంత పిల్లలైనంత మాత్రమే వాళ్ళని దే ఆర్ నాట్ బాస్టర్డైజ్డ్. అంటే ఐఎమ్ యూజింగ్ ద లీగల్ లాంగ్వేజ్ హియర్. దే ఆర్ నాట్ దట్, దే ఆర్ లెజిటిమేట్ చిల్డ్రన్. వాళ్ళు చట్టపరమైన పిల్లలే అని ఇప్పుడు లేటెస్ట్ చట్టాలు చెప్తున్నాయి. వాళ్ళకి ఆస్తులు హక్కులు ఉన్నాయి, వాళ్ళకి తల్లిదండ్రులు మెయింటెనెన్స్ తీసుకునే హక్కు ఉంది తండ్రి నుంచి. ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు చట్టాల ప్రకారం. సో డెఫినెట్ గా మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అక్కడే దొరికిపోయింది. ఖచ్చితంగా ఆ తండ్రి పేరు రాసుకునే హక్కు ఆ పిల్లోడికి 100% ఉంది. లివింగ్ లో పుట్టినా కూడా 100% ఆ తండ్రి పేరే రాయాలి, ఆ తల్లి పేరే రాయాలి. రైట్, ఒక్కసారి ఈ లీగల్ టర్మినాలజీ ఇంకా మనం కంటిన్యూ చేద్దాం. బట్ బిఫోర్ దాట్ POW సంజయ్ గారు కూడా ఉన్నారు. సంజయ్ గారు, సుప్రీంకోర్టు